వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. సమాజం వల్లనే స్వచ్ఛాంధ్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారానికి సిపిఐ సమావేశం. డార్జిలింగ్ లో జరిగిన జాతీయ అడ్వెంచర్ శిబిరంలో అన్నమయ్య జిల్లా సూపర్ పర్ఫార్మెన్స్. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసరి ఆదాయం పెంచాలనేదే తన ప్రధాన లక్ష్యమన్నారు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మైక్ గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి బెండలం అశోక్ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ కాంతిలాల్ గారు, అదే మరి ఇద్దరిని మీరు చూశారు. ఒక గర్వంగా స్వచ్ఛ రథాన్ని ఊరూరు తిప్పుతూ మన గ్రామాల్ని పరిశుభ్రంగా పెట్టడానికి పనిచేస్తున్నటువంటి దిల్లేశ్వరరావు గారు, ఇంకొక పక్కన ఒక స్వచ్ఛ వాలంటరీగా ఈరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి జయంతి గారు. నేను ఈరోజు నరసన్నపేటకు రావడం కొత్త కాదు, కానీ మీ ఉత్సాహం మాత్రం కొత్తగా చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదలు తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. కడప జిల్లా వల్లూరు మండలం అమ్మవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై సిపిఐ నాయకులు సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి పేరు మార్చి బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉపాధి కూలీలకు త్రాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని, వేతనాలు సమయానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నారాయణ స్వామి, సి సుబ్రహ్మణ్యం, కె మునయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలన చేయడానికి ఈరోజు ఒల్లూరు మండలం అమ్మవరం గ్రామంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల యొక్క సంస్థాగతమైనటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని అంశాలు ఏమంటే, ఇవాళ ఎండ తారాస్థాయికి చేరుకుంటా ఉంది. 7 గంటలకే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఎండల కాలము ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే మజ్జిగ సప్లై చేసేవాళ్ళు, నీళ్లు ఏర్పాటు చేసేవాళ్ళు, టెంట్ ఏర్పాటు చేసేవాళ్ళు, ప్రాథమిక చికిత్స అందుబాటులో పెట్టేవాళ్ళు. కానీ ఇవేవి లేవు. పైగా ఇది వరకు ఉపాధి హామీ
పథకంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే వీళ్లకు కావాల్సినటువంటి మెటీరియల్ ఏవైతే గడపారలు, పికాసులు, తర్వాత టబ్బులు ఇవన్నీ కూడా సప్లై చేసేవాళ్ళు. అవేవి కూడా లేవు ఇవాళ. ఉపాధి కూలీలే వాళ్ళ ఇండ్ల దగ్గర నుంచి టబ్బు, పార, తర్వాత గడపారలు, పికాసులు ఇవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. పోను రాను ట్రాన్స్పోర్టేషను కొంత వీళ్ళకు సౌకర్యంగా ఉండేది, కానీ అది కూడా ఇవాళ లేదు. ప్రతి అంశము కూడా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడంలో ప్రభుత్వము తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. ఇది ఒక భాగమైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశము 2004కు ముందు ఈ దేశంలో విపరీతమైనటువంటి కరువు, వలసలు, ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ కూలీలకు కనీసం 100 రోజులు పని కల్పించాలా, లేకపోతే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వలసలు పెరుగుతున్నాయి, వీటిని వారించాలంటే ఖచ్చితంగా వాళ్లకు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 2004లో అధికారంలోకి వచ్చినటువంటి యూపీఏ 1 ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బండ్లపల్లి దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించినప్పుడు 100 రోజులు కల్పించాలా, వీళ్లకు 100 రూపాయలు కూలీ పడేటువంటి పద్ధతిలో ఆ రోజు ప్రారంభించారు. కానీ కాలక్రమేణా దీన్ని ఉపాధి హామీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలలో సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఇవాళ దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటి పథకం పేరునే మార్చేశారు. మహాత్మా గాంధీనే లేపేసినారు. పేరు ఒకటే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది వరకు 90% నిధులు ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక పెద్ద వెసులుబాటు ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏ పని పెట్టాలన్నా కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటిది ఒక సపోర్టివ్గా నిలబడేది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము 90% నుంచి 60%కి తగ్గించే 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా అనడంలో అంటే దీన్ని ఒక ప్రణాళికబద్ధంగానే పక్కాగా దీన్ని నిర్వీర్యం చేయడానికి, రద్దు చేయడానికి కావలసినటువంటి కుట్రలు, కుతంత్రాలు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కాబట్టి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి అనకుండా పొగబెట్టేటువంటి సామెతలాగా ఇవాళ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఇది వరకు 90% నిధులు ఏదైతే ఉండిందో అదేవిధంగా కొనసాగించాలి. గ్రామ స్వరాజ్యం అని కలలు కన్నటువంటి మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలి. అట్లే వీళ్ళకు కూలీ రేట్లకు సంబంధించినటువంటిది కూడా పని దినాలు పూర్తి అవుతున్నాయి, కానీ కూలీ మాత్రము 150, 200 దాటనటువంటి వాళ్ళు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో కనీస వేతన చట్టం ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ యొక్క కూలీ రేట్లు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం పైన ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన, అవసరమైతే దేశవ్యాప్త ఆందోళన కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్లో జరిగిన జాతీయ అడ్వెంచర్ శిబిరంలో అన్నమయ్య జిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. స్కై సైక్లింగ్, టెర్కింగ్, షూటింగ్, ఆర్చరీ వంటి సాహస క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందుకున్నారు. జిల్లా కార్యదర్శి మడతాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో స్కౌట్ మాస్టర్లు ప్రేమ్ సాగర్, మోహన్ బాబు, గురునాథరెడ్డి, నితిన్ రెడ్డి, గైడ్ కెప్టెన్ పద్మజతో పాటు 7 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాహస కృత్యాల్లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఆడే వేసినారు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. अरे मेरा माल तो अंदर है।
Slow and come. కడపలో నిర్వహించిన కడప విద్యారత్నాలు 2026 కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 22 మంది విద్యార్థులు ప్రధానోపాధ్యాయులను జిల్లా యంత్రాంగం సత్కరించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, నగర కమిషనర్ భావన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ఎంతో ముఖ్యమని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ శంసుద్దీన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన రోజు మనందరికీ కూడా. ఎందుకంటే 10వ తరగతి అనేది ప్రతి పిల్లవాడి యొక్క లేదా బాలిక యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్. ఎందుకంటే వారి జీవితంలో ఏమి కాబోతున్నారు అనేది ఇంచుమించుగా 75 నుంచి 80% వరకు వారి యొక్క జీవిత విధానాన్ని, జీవితాన్ని నిర్ణయించేది 10వ తరగతి పరీక్షలు. ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎలా మార్కులు తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనే దానిపైన ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఆ శ్రద్ధ ఫలితంగాను అలాగే మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 10,000కు పైబడి ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగాను, అలాగే స్టూడెంట్స్ యొక్క కృషి ఫలితంగాను, అలాగే వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఫలితంగాను ఈరోజు మనం ఈ యొక్క ఫలితాలని సాధించామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా పేరు పేరున జిల్లా తరఫున అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను 3 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అందరితో పాటు పోటీ పడి ఈరోజు టాప్ 10గా నిలిచినటువంటి ఈ విద్యా కుసుమాలు మన కడప విద్యారత్నాలు వారు సాధించినటువంటి విజయాలు చాలా చాలా ముఖ్యమైనవి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి స్వయం కృషితోటి, వారి పేరెంట్స్ వారికి ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, మరీ ముఖ్యంగా వారు చదువుతున్నటువంటి స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ కానివ్వండి, ప్రతి టీచరు వారు సమిష్టిగా చేసినటువంటి కృషి ఫలితం వారు ఈరోజు ఇక్కడ మంచి విజయాలు సాధించడం. వీటిలో ఇటువంటి విజయాలు ప్రతి స్కూల్లోనూ కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో రాష్ట్రంలోనే టాప్ 5లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సంవత్సరం మనం 10 మందిలో మన కడప రత్నం ఒకరే ఉన్నారు, కనీసం 3 రత్నాలు వచ్చే సంవత్సరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వంలో అధికార బలంతో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ అరాచకాలకు పాల్పడ్డాడని టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియా పోస్టులు, ప్రజా సమస్యలపై స్పందించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. తనపై కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని, పలువురు బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ ప్రెస్ మీటింగ్ రావడానికి గత 5 సంవత్సరాలు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు వైకాపా గవర్నమెంట్ చలామణి అయ్యే సమయంలో పులివిందల్లో
పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉండిందంటే, నాలాంటి వ్యక్తులు, ఇంకా నాకన్నా ఇంకా చిన్నపాటి కార్యకర్తలు, ఇంకా నాకన్నా పెద్ద స్థాయి నాయకులు ఎవరైనా ప్రభుత్వంపై పోరాటం చేసి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే అధికారం మీద చేసే ప్రయత్నాలు కావచ్చు, వేలెత్తి చూపించిన సందర్భంలో అధికారులను అడ్డపెట్టుకొని వైకాపా పార్టీ నాయకులు చేసిన ఆగడాలు అందరికీ తెలిసిన విషయమే. 2020లో గోపీనాథ్ రెడ్డి గారు ఎస్ఐగా ఉన్నప్పుడు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు శ్రీరామ్ సిఐ గారు ఉన్నటువంటి అదే కుర్చీలో భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక చిన్న పోస్టు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, బలిజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నేను వేలెత్తి చూపిస్తే దాని 2 కులాల మధ్య చిచ్చు పెడుతున్నామని చెప్పేసి చాలా చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే సందర్భం, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే సందర్భాన్ని దాని విపరీతమైన వైలెన్స్, క్రిమినల్ మెంటాలిటీతో ఆ ఎస్ఐసిఐ నన్ను ఏ స్థాయిలో నన్ను దాడికి గురి చేసి విపరీతంగా కొట్టి నన్ను 4-5 రోజులు మానసికంగా వేధించి, అదేవిధంగా నేను రిమాండ్ పోవడం మీ విలేకరులందరూ తెలిసిన విషయమే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అదేవిధంగా ఆ సందర్భంలో ఏ నాయకుడు మోటివేషన్ చేసి నన్ను కొట్టిన విధానాన్ని వీడియో కాల్స్లో చూసి ఆనందపరిచిన విషయము అందరికీ తెలిసిన విషయమే. అలా ఎన్నో కేసులు తదుపరి జరిగిన విషయం సందర్భంగా ఎన్నికలు ఇంకా 2024లో వస్తున్నాయన్న సందర్భంలో ఇదే తిమోతి సారు, ఇదే మధుసూదన్ రెడ్డి గారి ప్లేసుల్లో ఉన్నటువంటి అరుణ్ రెడ్డి ఎస్ఐ గారు, అలాగే ఇదే సిఐ శ్రీరామ్ గారి ప్లేస్లో ఉన్నటువంటి శంకరెడ్డి గారు ప్రస్తుతం వేముల, ఆర్కే వ్యాలీ, చక్రాపేటకు సిఐగా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా నేను వేరే వారికి, నా బంధువు సమీపంలో ఉన్నటువంటి కొంతమందికి డబ్బులు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తే వారిని గౌరవప్రదంగా తీసుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, సంవత్సరం తర్వాత అయినా కూడా డబ్బులు ఇవ్వాలని బాండ్లు రాపించుకుంటే ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఏ శంకరెడ్డి సార్నో లేకపోతే డిపార్ట్మెంటునో అరుణ్ రెడ్డినో ఇలాంటి వ్యక్తులను గట్టిగా ప్రెజర్ చేసి, ఆ రోజు బాధితులే కదా రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తిని డబ్బులు ఇప్పించమని చెప్పి మన పెద్ద తరహాలో ఇప్పుడు మీరు చేసిన పనే కదా నేను చేసింది, మళ్ళీ ఆ వద్దు నా మీద కేసు కట్టించి, కిడ్నాప్ కేసు కట్టించి 40 రోజులు నేను లోపల ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు పులివిందల్లో మహబూబ్ బాషా మాజీ పట్టణాధ్యక్షుడు, ప్రస్తుతం ఉర్దూ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన స్థలానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వైకాపాకి సంబంధించిన వ్యక్తులు, పద్మనాభరెడ్డి కావచ్చు, వీరారెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు, ఆ ప్రభుత్వంలో వాళ్ళ చేతివాటం చూపించుకున్నారు. ఫేక్గా కొన్ని డాక్యుమెంట్స్ని ఉపయోగించుకుని అమ్మకాన్ని చేసినారు. మంచిదే, బాగానే ఉంది, నేను దాన్ని కాదనడంలే. కానీ మీరు ఎక్కడో ప్రభుత్వ స్థలంలో చూపించుకొని చేతివాటం చేసి ఉండింటే దాన్ని ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు. అది ప్రభుత్వము, ఆ అధికారులు ఏదో చేసుకునేవాళ్ళు. వీరికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ని చూపించి వాళ్ళు ఆ ప్రైవేట్ ల్యాండ్లో ఉండే స్థలాలలో ఇల్లు వేసుకుంటే గత 7-8 సంవత్సరాల నుంచి జ్యుడిషియల్ కావచ్చు, పోలీస్ వ్యవస్థతో కావచ్చు, ఎస్పీ దగ్గర కావచ్చు పోరాటం చేస్తున్న మహబూబ్ బాషా గారి ఈ బుద్ధు ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్తే చురుకుగా ఏం మాట్లాడారో అక్కడ ఆర్టీఓ గారే సాక్ష్యం. అంటే ఆ రోజు నేను కిడ్నాప్ కేసులో పెట్టించినటువంటి రాఘవరెడ్డి ఆ వద్దు బాధ్యులకు న్యాయం చేసే విధంగా నేను వెళ్తే ఆ వద్దు నాది న్యాయం కాదా? అంటే నువ్వు ఈ వద్దు వచ్చి బాధితుల మీద నువ్వు ఆర్టీఓ గారి కాడికి వచ్చి నువ్వు కూర్చొని మాట్లాడితే ఇది నీది న్యాయమా? అంటే మేము చేసే వ్యభిచారము, నువ్వు చేసే సంసారమా? ఏం రాఘవరెడ్డి, నువ్వు ఎంతమందికి టీకేటీలు ఇప్పించినావు నీ వ్యక్తిగత వ్యక్తులకు మాకు తెలీదా? నీ అంబకపల్లెలో నాగరాజు మర్డర్ కేసులో నువ్వు కీలక వ్యక్తివి. నువ్వు మా తెలుగుదేశం కార్యకర్త, సిన్సియర్గా చురుకుగా ఉన్నటువంటి ఎదిగే నాయకుడు. ఈరోజు తన తండ్రి పోలీస్ స్టేషన్లో తిరుగుతూ ఉంటే న్యాయం చేయమని కళ్ళకు నీళ్ళు వచ్చే సందర్భం ఇది. ఏ విధంగా నీ యొక్క ప్రమేయంతో రాఘవరెడ్డి నువ్వు నాగరాజును చంపించావు? ఏం నీ చరిత్ర నాకు తెలియదా? నువ్వు ఈరోజు వచ్చి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఒక సిఐ అధికారి దగ్గర కూర్చొని న్యాయం గురించి మాట్లాడే అర్హత నీకుందా? నేను ప్రశ్నిస్తున్నా. ఇదే వైకాపా గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ,
పోలీస్ స్టేషన్కు పోయేటువంటి దుస్థితి ఉండిందా? నేను ఈ ముద్దు మా నాయకులైనా సరే, మా అధినేతలైనా సరే, మా యువనేతలైనా సరే, జిల్లా అధికారినైనా సరే, జిల్లా అధినేతలైనా ప్రశ్నిస్తానా? ఈ బుద్ధు మళ్ళీ వైకాపా నాయకులకు పోలీస్ స్టేషన్లో ఎందుకంత ప్రైవసీ, ఎందుకంత ఫ్రీడమ్, ఎందుకంత లా అండ్ ఆర్డర్ని వాళ్లకు పంచుతూ న్యాయం చేస్తూ ఉన్నారు. అంటే మేము గత ప్రభుత్వంలో అయిన సఫరింగ్, అయిన నష్టం, అయిన బాధ మేమెక్కడైనా వెళ్ళిపోవాలనా, నష్టపోవాలనా? ఈ పద్ధతి కాదు. రాఘవరెడ్డిని ఎటువంటి పరిస్థితులైనా అంబకపల్లి నాగరాజు కేసులో ఖచ్చితంగా అతని పేరు మళ్ళీ జోడించాలి. గతంలో మీ అధికారం అదాన్ని పెట్టుకొని నాగరాజు కేసులో నువ్వు ఏ విధంగా తప్పించుకున్నావో మళ్ళీ చేర్చే విధానంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు గతంలో నేను ఈ వేదిక నుంచి నేను తెలియపరుస్తున్నా అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులకు, గతంలో ఆ రోజు పెట్టినటువంటి మోసానికి, మేము చేసే చీటింగ్, మేము ఒక చెక్ బౌన్స్ కేసు కడితే ఇంతవరకు ఒక ఆమెను స్వప్న అనేటువంటి ఒక చీటర్ని ఇంతవరకు మేము ఎన్నిసార్లు భంగపోయినా కూడా తీసుకురాలేని పరిస్థితి. నిన్నటికి మొన్న ఒక 5 నుంచి 4 నెలల కిందట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఇన్ఛార్జ్ వర్యులు మారెడ్డి రవినాథ్ రెడ్డి గారి ఫ్లెక్సీలు చించితే మేము కరెక్ట్గా కేసు పెడితే కోర్టు నుంచి కూడా మేము కట్టిన చలానా చూపిస్తే కోర్టు నుంచి అరెస్ట్ చేయమని చెప్పినా కూడా 4-5 రోజుల నుంచి రోజు ఫోన్ చేయటము, దాని నుంచి స్పందన రాకపోవటము. అంటే మేము అధికారంలో ఉన్నామా లేదా? అధికారాన్ని పక్కన పెడితే కనీసం సామాన్యంగా మేము అడిగితే ఈ పులిందల పోలీస్ స్టేషన్లో మాకేం న్యాయం జరుగుతుందో చెప్పండి. మేము చెప్పినటువంటి వ్యక్తులను చూపించాం. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేటువంటి దాని వెనక రాఘవరెడ్డి హస్తం ఉంది కాబట్టి, 2 వీలర్లో తిరుగుతున్నటువంటి రాఘవ యూత్ బండ్లో తిరుగుతా తన తప్పు ఉంది కాబట్టి, చిన్న పిల్లలకు మందు, చిన్న పిల్లలకు మద్య మాంసాలు అలవాటు చేయించి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడి చేయించడంలో సిద్ధహస్తుడు రాఘవరెడ్డి. అలాంటి రాఘవరెడ్డి ఈరోజు ఫ్లెక్సీలు చించాడు, కేసులు పెట్టించాడు. గతంలో ఈ ముద్దు అతను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఏ విధంగా అతను కూర్చోబెడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అతన్ని ఖచ్చితంగా అంబకపల్లి నాగరాజు కేసులో మళ్ళీ విచారించి, మళ్ళీ అతని పేరు జోడించి అతన్ని ఖచ్చితంగా రిమాండ్ పంపించి శిక్ష వేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ముద్దు శ్రీరామ్ సిఐ గారి వల్ల పులివెందులలో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రత నెలకొన్నాయి, మాకు సంతోషంగానే ఉంది. కాకపోతే ఇలాంటి కూలికోర్లను, ఇలాంటి చీటింగ్ వ్యవస్థలో నడిపించే ఒక బూటకపు నాయకుల్ని, వైకాపాలో ఉన్నటువంటి రాఘవరెడ్డి లాంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లో రాణించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను పోలీస్ స్టేషన్కి రానియకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల యొక్క ఆగడాలు చేరాలంటే గతంలో చేసినటువంటి కేసులు మళ్ళీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి అతని లోపల వేయించాల్సివలసిందిగా కోరుతున్నాను. కడప జిల్లా బద్వేలుపట్నంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. సైకిల్ కు బైక్ ను తాడుతో కట్టి ప్రధాన రహదారిపై లాగుతూ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాందుబాషా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ఇంధనం ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జి నాగార్జున, ఈ రమణయ్య, అన్వర్ బాషా, మూర ప్రసాద్, గంప సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. పట్టణ కన్వీనర్ ఈరోజు నరేంద్ర మోడీ పెట్రోల్కు 1 లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. ఈ భారము ప్రజలపై పడుతుంది. కేవలము వాహనదారులే కాదు, వాహనదారుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి పరిశ్రమలకు కానీ, తర్వాత కూరగాయల మార్కెట్లు కానీ ప్రతి ఒక్క పేదవాడి పైన పడడం జరుగుతుంది. అటువంటి భారాన్ని పేద ప్రజలు మోయాల్సి వస్తుంది. ఇప్పటికీ మన భారతదేశంలో 3 నెలలకు సరిపడేటటువంటి ఇంధన వనరులు ఉన్నప్పటికీ దొడ్డిదారున రిలయన్స్, అంబానీ, ఆదానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ డీజిల్ రేట్లు, ఈ పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు పెంచడం జరిగింది. ఇటువంటి ఈ దొడ్డిదారిన పెంచినటువంటి ఈ రేట్లను వెంటనే ఉపసంహరించుకొని పోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర యొక్క పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం గమనించి ఇటువంటి అడ్డదారిన పెంచినటువంటి
దానికి నిరసనగా ప్రతి ఒక్కరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ సర్కార్ ఎన్నికలు అయిపోయిన పాటే లీటర్పై 3 రూపాయలు ధరలు పెంచి శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బద్వేల్ పట్టణ కమిటీ సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్కూటర్కు తాళ్ళు కట్టి పెట్టిన డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసన తెలియజేసి తాళ్ళు కట్టి బైకును కాపు రావడం జరిగింది. నరేంద్ర మోడీ ఏదైతే చెప్తున్నారో దానికి భిన్నంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలపై భారాలు మోపకుండా నిత్యావసర ధరలు పెంచకుండా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదు నేను ప్రధానమంత్రి ఉన్నాను, నా చేతిలో పవర్ ఉందని చెప్పి తన ఇష్టం వచ్చి ప్రజలు కూర్చోరు, మీకు తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పోరుమామిల్ల సిహెచ్సిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శివకృష్ణ, సబ్ యూనిట్ అధికారి టి నరసింహారెడ్డి, డిహెచ్ఈఓ సాధు వెంకటేశ్వర్లు డెంగ్యూ లక్షణాలు, నివారణ చర్యలపై వైద్య సిబ్బంది, ఆశాలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ జ్వరంపై అప్రమత్తంగా ఉండాలని, సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సిహెచ్సి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ చైతన్యారెడ్డి, డాక్టర్ అనీఫ్, శ్రీవిద్య, హెడ్ నర్స్ సరోజ, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యమే 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 పరిసరాల పరిశుభ్రత పాటించండి. పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యమే 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 పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించండి. పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యమే 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 పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించండి. పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత. కడప జిల్లా జమ్మలమడుగులో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ సిపిఐ సిఐటియు ఆధ్వర్యంలో ఆటోలను లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా పెరగడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు ఇది పెనుభారంగా మారింది. అదేవిధంగా చిన్న చిన్న వాహనాలు పెట్టి జీవనం సాగిస్తున్నటువంటి కార్మికులు కూడా వీధిన పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలి. వెంటనే పెంచిన డీజిల్ ధరలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆర్డీఓ ప్రత్యేక అధికారి ఏ చంద్రమోహన్, కమిషనర్ వివి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పట్నంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలకు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, బాటిళ్లు వాడకూడదని సూచించారు. వాటి బదులుగా జనపనార సంచులు, స్టీల్, మట్టి పాత్రలు వినియోగించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం లేదా ప్రతి నెల నిర్వహించే అందులో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిరోధం మీద థీమ్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో ప్రతి నెల ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రజల్లో అవగాహన కల్పించేదాని కోసం సో ఈ క్లీనింగ్నెస్ కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు అందులో ప్లాస్టిక్ నిరోధం. సో ఈ కార్యక్రమాన్ని బద్వేల్లో ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. సో ప్రజలు కొంచెం అవగాహన కల్పిస్తూ ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కెట్లో సందర్శిస్తే ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నట్టు లేదు, అన్ని క్లాత్ కవర్స్ పెట్టుకొని ఇస్తున్నారు. సో దాన్ని కూడా మనం ఒకరిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ప్లాస్టిక్ నిరోధం కూడా చేసినట్టు ఉంటుంది. సో ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కోసం ప్లాస్టిక్ వల్ల మనకు తెలుసు చాలా నిరుపయోగాలు ఉన్నాయి, దానివల్ల చాలా హానికర ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిరోధిస్తే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. సో దాన్ని రీయూజబుల్ యూజ్ చేయొచ్చు, జూట్ యూజ్ చేయొచ్చు, లేదా క్లాత్ బ్యాగ్ యూజ్ చేయొచ్చు. ఇది అవగాహన కోసం ఈ కార్యక్రమం కాబట్టి సో అందరూ ప్రజల అవగాహన చేసుకొని సో ఈ ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మైదుకూరులో స్టార్ట్ చేసి ఇంతవరకు ప్రతి శనివారం ఏదో ఒక థీమ్ ఇస్తాడు. ఆ థీమ్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రతి 3వ శనివారము గౌరవ ఆర్డీఓ గారు ఇక్కడ నాయకత్వం తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి బద్వేల్ మున్సిపాలిటీని సక్సెస్ఫుల్గా సాసా ప్రోగ్రాం నిర్వహించడానికి ఆయన లీడర్షిప్లోనే జరుగుతుంది. మరి సారుకు మా మున్సిపాలిటీ తరఫున థ్యాంక్స్. సారు మళ్ళా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ అయిందని కాదు, కాకముందు నుంచి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా హాజరవుతుంది ప్రతి 3వ శనివారం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు సింగిల్ యూజ్ సంబంధించి మనము లాస్ట్ 2025 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను. దాని అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ ఇచ్చుకుంటూ అక్టోబర్ 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో బ్యాన్ విధించడం జరిగింది. దాని ప్రకారము హోటళ్ళు వాళ్ళు పార్సల్ కవర్లు కానీ ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయం దొరకనప్పటికీ కనీసం నష్ట నివారణలో భాగంగా సిల్వర్ కవర్లలో వేడివేడి పదార్థాలు ప్లాస్టిక్ చిన్న పతల ప్లాస్టిక్ కవర్లో కట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెప్పి హోటల్ వాళ్ళందరికీ కూడా మనము తిరిగి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం రైడ్ చేసి ఇంతవరకు 55,000 బద్వేల్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడిన వాళ్లకు ఫైల్ కూడా వేయడం జరిగింది. రెగ్యులర్గా టీములు 23 టీంలు వేసినాం. వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడక్కడ బయోడిగ్రేడబుల్ కవర్లు ఈ చికెన్ వాళ్ళు వాడుతారు. వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా బయోడిగ్రేడబుల్ కాకుండా సింగిల్ యూజ్ వాడితే వాళ్ళకు జరిమానాలు వేస్తాను. కాబట్టి ఈ సహకరించిన వ్యాపారస్తులకు, మన ఎన్జిఓస్కు, మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాలు సహకరించినందుకు ఇది పబ్లిక్లోకి తీసుకుపోయి అవేర్నెస్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కారకులైన మీడియా మిత్రులు కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను మున్సిపాలిటీ తరఫున. ఇప్పుడు మనము సారు గైడ్ చేసిన ప్రకారము ఈ మార్కెట్ చూడడంతో పాటు గవర్నమెంట్ గైడ్ లైన్స్ తప్పకుండా ఫాలో అయిదామని చెప్పి నిలదీసి సారు మాకు చెప్పడం జరిగింది. అట్నే జిల్లా కలెక్టర్లు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ కమిషనర్లను నిన్న వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం చేయండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం వీరభద్రస్వామి టెంపుల్ వరకు నడుచుకుంటా సాకులు చెప్పుకుంటా వస్తాము. మీ ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలిసేది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని సచివాలయాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రాములు చేసుకొని మనకు ఒక యాప్ ఉంది, సాసా యాప్ అని. 23 సచివాలయాలు కూడా ప్రోగ్రాములు కండక్ట్ చేసినట్టు ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడమే కాదు, రెగ్యులర్గా కూడా విజిట్ చేసి దీన్ని కంటిన్యూగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ నోటీసులో ఎవరైనా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ వాడతానని తెలిసినా కూడా మన మున్సిపాలిటీకి కానీ మాకు తెలియజేస్తే మేము వాళ్ళ మీద రైడ్ చేసి చర్యలు తీసుకునేదానికి అవకాశం. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.
Thank you.